గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పయ్యాకు రాలుతుంటే కిందాక పక్కపక్క నవ్విద్దని ఒక పక్క వ్యాపారాలు లేక రూములు ఖాళీ చేసి వెళ్తున్నారు సెంటర్లో. కానీ రూ వాళ్ళు ఖాళీ చేసిపోవడం యజమానుల పాలిట అదృష్టంగా మారుతుంది. ఎందుకంటే ఒకరేమో జరుగుబాటు కాలేదని వెళ్తున్నారు, వాళ్ళకి అనుభవం అయింది, నష్టపోయి వెళ్ళిపోతున్నారు. ఇంకొకరు కొత్తగా ఏదో సాధిద్దామని వస్తున్నారు, వీళ్ళకి అనుభవం కాలేదు. అంటే సెంటర్‌లో రూమ్ తీసుకుంటే ఏదైనా జరిగిద్ది అనే ఒక భ్రమలో రెంట్లు పెట్టి చేరుతున్నారు. ఈ రూమ్ ఖాళీ చేయంగానే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ, అక్కడ ఎప్పటినుంచో ఉండే వాళ్ళందరికీ వాళ్ళకొక ఆందోళన మొదలైద్ది. ఈసారి మళ్ళా ఎంత రేటు పెంచుతారో, ఆ కొత్తగా వచ్చేవాడు రెంట్ ఎక్కువ పెడితే దాని ప్రభావం పక్కనున్న రూముల్లో ఎప్పటినుంచో ఉన్నోళ్ళకి దాని ప్రభావం పడుతుందనమాట. అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు మీరెందుకు ఇవ్వరని. ఇదే వ్యవహారం దాదాపు 27 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఈళ్ళు పక్కనుండే వాళ్ళేమంటారంటే, "అంత రెంట్ పెట్టి ఎవరు చేరతారు? ఆరిపోతారు" అంటారు. కానీ అందరికి అర్థం కాని విషయం ఏంది అంటే, ఒకరికి ఒకరికి పనికిరానిది ఇంకొకరి పనికొస్తది. వాళ్ళు కూడా ఏదో సాధిద్దాం అని ట్రై చేస్తుంటారనమాట. కానీ ఇక్కడ సక్సెస్ అయ్యేది మటుకు ఈ రెంట్‌కి తీసుకొని సక్సెస్ అయ్యేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. చాలామంది మటుకు 100కి ఈ రెంట్లు పెట్టి తీసుకునేవాళ్ళు 100కి 70% దెబ్బతినే పోతారు. అంటే వ్యాపారాలు ఏదో సాధిద్దామని వచ్చి, ఏదో చేద్దామని తీసుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే, ఈ రూములు తీసుకోగానే ఈ బిర్యానీ పాయింట్లు, ఇక లేకపోతే ఇంకే వ్యాపారాలు పెడుతుంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక స్థలం తీసుకొని లీజుకి ఒక పెద్ద బిర్యానీ పాయింట్ పెట్టాడు. ఆ బిర్యానీ పాయింట్ అతను ఏదో సిటీస్ లెక్కలో ఊహించుకొని వచ్చి పెడతాడు ఇక్కడ. ఆ డెకరేషన్స్ అవన్నీ చేస్తాడు. చేసిన తర్వాత వ్యాపారం జరగదు. అప్పుడు పెట్టిన పెట్టుబడి అంతా, స్థలం మీద పెట్టిన పెట్టుబడి అంతా ఊడబెరుక్కోకపోతే అసలు దాంట్లో రూపాయికి పావలా కూడా రావు. అంతా నష్టమే కదా! జరిగిందంటే ఓకే. జరగకపోతే పరిస్థితి ఏంది? అలాగే ఒక స్వీట్ షాప్ పెడతారు. ఆ స్వీట్ షాప్‌కి డెకరేషన్‌కి 10,00,000 అయింది. జరగకపోతే ఆ డెకరేషన్ పెరిగితే కొంచెం కూడా పనికిరాదు. దేనికి పనికిరాదు. అలాగే ఒక టీ టీ షాపు. అసలు ఎంత పెడుతున్నారంటే, ఆ రూముల కన్‌స్ట్రక్షన్‌కి ఎంత అయ్యిద్దో దాని లోపల డెకరేషన్‌కి అంత అంత డెకరేషన్, ఈ గ్లాస్ ఫిట్టింగ్స్ అని, పీఓపీ అని చేపిచ్చి, హంగామా చేసి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పెడుతున్నారు. జరక్క కొంతమంది చెప్పుకోలేక నష్టపోతూ లక్షల్లో నష్టపోయి వెళ్ళిపోతున్నారు. దాదాపు ఒక్కొక్కరు 10,00,000, 15,00,000. అయినా కొత్తోళ్ళకేమన్నా, పాతోళ్ళు నష్టపోయి వాళ్ళకి అనుభవం వెళ్ళిపోతుంటే మళ్ళా కొత్తోళ్ళకి కొత్త ఉత్సాహంతో వచ్చి మళ్ళా పెడుతున్నారు. రూ. 13,000 రెంటుండే షాపు మళ్ళా టైం అయిపోయి 20% పెరిగి 15,600, 16,000 అయిందని ఒక వ్యక్తి ఖాళీ చేసిపోతే, అది కరెక్ట్‌గా ఫట్టుమని వారం రోజులు కూడా ఆగలేదు. దానికి 10 మంది, 20 మంది అడిగి వీళ్ళు ప్లాన్‌లన్నీ ఏశారు. ఓనర్‌కి తెలుసు ఇది జనాల వీక్‌నెస్‌ని ఆడిపట్టుకున్నాడు. అతను బాగా నెమ్మదిగా ఉంటాడు. చుట్టుపక్కల ఉండే మటుకు ఇది ఇంత రెంట్‌కి ఎవరు చేరతారని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఆఖరికి ఓనరు ఎంత రెంట్ ఎక్స్‌పెక్ట్ చేసాడో దానికన్నా ఎక్స్‌ట్రా రెంట్ పెట్టి వేరే వాళ్ళొచ్చి తీసుకోవడం జరిగింది. అంటే రూ. 13,000 రూము ఉన్న వ్యక్తే గాని ఉంటే అది 16,000కే పోయేది. ఆ వ్యక్తి ఖాళీ చేయటం వల్ల ఓనర్‌కి అదనంగా రూ. 16,000 రెంటొచ్చే రూము రూ. 7,000 అదనపు ఆదాయం చేకూర్చడం జరిగింది. చూసారా? ఉన్న వ్యక్తి అలాగే ఉంటే అతనికి ఒక 3,000 రెంట్ పెరిగిద్ది. అతను ఖాళీ చేయడం వల్ల ఓనర్‌కి అదనంగా వచ్చిన ఆదాయం 7,000 నెలకి. ఇంక పోతే అడ్వాన్స్ కూడా ఎక్కువే. ఉన్న వ్యక్తి 50,000 ఇస్తే కొత్తగా చేరిన వ్యక్తి రూ. 1,00,000 అడ్వాన్స్. ఏ విధంగా చూసినా వ్యాపారాలు పెట్టినోళ్ళు ప్రయోగాలు చేసి నష్టపోతున్నారు. ఓనర్ల మటుకు రూము ఖాళీ అయిన అదృష్టమే. రూమ్‌లో ఎన్ని సార్లు ఖాళీ అయితే అన్ని సార్లు ఓనర్లకు అదృష్టం. కానీ ఆ సెంటర్‌లో రూములు ఎన్నిసార్లు పెట్టినోళ్ళు తొందరగా ఖాళీ చేస్తే, ఆ చుట్టుపక్కల అక్కడే ఆ రూముల మీద పెట్టుకొని పనులు చేసుకొని ఆధారపడి బతికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళ మటుకు చాలా కష్టం, నష్టం. అదేమంటారు, ఎలికి చెలగాటం, పిల్లి చెలగాటం, ఎలికి ప్రాణ సంకటం అన్నట్టుగా వాళ్ళు ఒక ప్రయోగం ట్రైల్ ఏస్తారు. ఒక 6 నెల్లో, సంవత్సరం ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ రెగ్యులర్‌గా ఉండేవాళ్ళు, సంవత్సరాల తరబడి ఉండేవాళ్ళు, ఆ బరువంతా ఆ పక్కన ఉండేవాళ్ళు మోయాల్సొస్తుంది. చెప్పాను కదా! రూ. 15,000 రెంటు ఉండే రూము 11,000 కట్టలేక ఒకతను 11,000, 12,000 కట్టలేక ఖాళీ చేస్తే, తర్వాత 6 నెలలు ఖాళీ ఉంటే రూ. 15,000 రెంట్ చెప్పారు. ఆ రూ. 15,000 వాళ్ళ అదృష్టం బాగుండి సైడ్ కాలువలన్నీ తీసేసి బట్టి, కాలువల మీద పోబట్టి 21,000 ఇంటూ రూ. 1,00,000 అడ్వాన్స్. చూడండి ఎంత పెరిగిపోయిందో. 15,000కి ఇస్తామనేది ఒక్కసారిగా డిమాండ్ వచ్చేసరికి 21,000. కానీ దానికి తగ్గ వ్యాపారం జరుగుతుందంటే సగట్లా. కానీ ఎందుకు పెడుతున్నారంటే ఏదో చేయాలి, ఏదో తపన పడాలి అని వాళ్ళు పెట్టి ట్రైల్ పట్టేసుకొని పోతున్నారు. వీళ్ళేమో రెంట్లు పెంచుతూనే ఉన్నారు. ఇది కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఎంత దుర్మార్గం ఉందంటే, కరోనాకు ముందు, కరోనా తర్వాత. కరోనాకు ముందు 10, 15 సంవత్సరాల్లో పెరిగే రెంటు
కరోనా వెళ్ళిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో డబల్లు, త్రిబుల్ కూడా అయినాయి రెంట్లు. అంత ఎక్కువగా పెరుగుతున్నాయి అనమాట. పోనీ వ్యాపారం ఏమన్నా ఉందంటే అంతగా లేదు. చెప్పానుగా 10 మందిలో ఇద్దరే సక్సెస్ అవుతారు, 8 మంది పోతున్నారు. ఇంకా అక్కడ ఎప్పుడు దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఇంకా అది ఖాళీ చేయలేక, ఉండలేక, కట్టలేక వాళ్ళ అవస్థలు వాళ్ళయి. ఎవరి బాధలు వాళ్ళయి. ఇప్పుడు మనకి బెంగుళూరు సిటీస్‌లో అక్కడక్కడ ఇళ్ల రెంట్లు విపరీతంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు కదా! కరోనాకు ముందు 30,000 ఉంటే ఇప్పుడు 70,000 చెబుతున్నారని. ఏమైందంటే పరిస్థితి ఇప్పుడు వీళ్ళందరూ గూడా మెయిన్‌లంతా గూడా బ్లాక్ చేసేసారు. ఇంక ఎక్కడ అవకాశం లేదు. అందువల్ల వాళ్ళు ఎంత రెంట్ చెప్తే అంత కట్టి చేరాల్సిన పరిస్థితి అవుతుంది. బాగా తెలివి కల్లోళ్ళే, టాలెంట్ ఉన్నోళ్ళైతే వాళ్ళు ఆ రెంట్లు కట్టి ఎంతో కొంత ఇల్లు జరుపుకుంటున్నారు. ఇంకా దానికి సక్రంగా డెవలప్ చేసుకోలేనోళ్ళైతే నష్టపోయి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమైందంటే హోటల్ పెట్టినా గానీ ఆ మొబైల్ వ్యాన్లు ఎక్కువైపోయినాయి. మొబైల్ హోటల్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఈ రెంట్ కట్టలేక. ఇక మెయిన్ రోడ్లు పక్కన ఊరు చివరన పెట్టుకుంటున్నారు పోయి హోటళ్ళు. టౌన్‌లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ. బండ్లు పెట్టాలంటే అక్కడ పార్కింగ్ ప్రాబ్లమ్ ఎక్కువుంది. పార్కింగ్ ఉండటం లేదు, ఏముండటం లేదు. రెంట్‌లు మటుకు విపరీతంగా పెంచేస్తున్నారు. టీ దుకాణాలకి 21,000, 25,000, 30,000 రెంట్ అంటే ఇంక ఎంత ఆశ్చర్యం చూడండి. మాకు టీ షాపుకి రూ. 30,000 రెంట్లు. సెంటర్‌లో హోటల్ పెట్టాలంటే అయి రూములు ఎన్ని గజాలుంటాయి? రూములు ఎన్ని గజాలుంటాయి అంటే 4, 6, 8, 4 ఎములు 32 గజాలు. 32 గజాల రూము ఎంత రెంటు? 23,000. 30 గజాల రూము 27,000, 23,000 రెంటు, ₹1,00,000 అడ్వాన్స్. ఇలా విపరీతంగా రెంట్లయితే. ఇల్లు రెంట్లయితే ఒక రకంగా ఇంటి రెంట్లయితే ఒక రకంగా ఉండేయి కానీ షాపుల రెంట్లయితే మటుకు తీవ్రంగా ఉండేయి. చాలా వరకు ఇళ్ళ రెంట్లు ఒక రకంగా మేలు. పట్టణంలో ఇక్కడ మా పట్టణంలో సంగతి. షాపులైతే రెంట్లు మటుకు టూ మచ్‌గా ఉండి. సిటీస్‌లో ఇళ్ళ రెంట్లు బాగా ఎక్కువ ఉండేవి చదంటే నేను షాప్ రెంట్ల గురించి చెప్తున్నా. మా ఊర్లో మటుకు షాప్ రెంట్లయితే విపరీతంగా ఉండేయి. మా మున్సిపాలిటీలో చెప్పాను కదా! 30 గజాల రూమ్ అంటే 30,000. గజానికి ₹1,000 లెక్కేసుకోండి మెయిన్ రోడ్‌లో. ఇంకా సెంటర్ అయితే గజానికి 2,000. గజానికి 30 గజాల రూమ్ సెంటర్‌లో అయితే 60,000 అయింది నెల రెంటు. ఒక రకమైన సుమారైన సెంటర్‌లో నేను చెప్పేది. సుమారైన సెంటర్‌లో 25,000, 30,000 గజానికి ₹1,000 లెక్కన. మరి ఈ డబ్బులు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చుకొని ఏదో సాధిద్దామని వచ్చి రూములు ఏదో ఒక రెస్టారెంట్లు పెట్టడమో, బిర్యానీ పాయింట్లు పెట్టడమో, స్వీట్ షాపులు పెట్టడమో, ఇలా ఏదేదో సాధించి ఆఖరికి ఉన్నది మొత్తం కష్టపడిన సొమ్ము ఉన్నకాడ ఊరికాడ అమ్ముకున్న పొలాలు అమ్ముకున్న డబ్బులన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకొని కొంతమంది చాలామంది దెబ్బతినిపోతున్నారు. ఒకరు వెనక్కి వెళ్ళిపోతే ఇంకొకరు కొత్తగా వచ్చి ట్రై చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రూమ్ ఖాళీ అయినప్పుడల్లా అదేదంటారు చూడు, సామెత చెప్పకూడదు. రూమ్ ఖాళీ అయినప్పుడల్లా మటుకు ఓనర్లకు మటుకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఎమ్మటనే ఒక 10 రోజులు ఆఫీకి పడితే రెంట్ 5,000-6,000 పెరుగుతుంది అంత ముందున్నోడి మీద. అది మేలు కదా! 6 నెలలకి, సంవత్సరానికి ఖాళీ చేస్తే ఇంకా ఓనర్లకు ఇంకా మంచిది. వీళ్ళేమనుకుంటారు, మాకు జరగట్లేదు ఇంకెవరికి జరగదు వెళ్ళిపోతున్నారు. అవతల వచ్చేవాడు కూడా జరిగిద్దని కాదు, కొత్తగా ప్రయోగం అనమాట. కొత్తగా ప్రయోగం చేసి ఏదో సాధిద్దామని ముందు అతను నవ్వుకుంటా పోతాడు. ఆహా! నేను సాధించి ఇంటికొచ్చేసాను, ఇంక నువ్వు పెట్టావని చెప్పి ఆ రూమ్ ఖాళీ చేసినప్పుడు ఆనందపడతారనమాట. సరే వీళ్ళు చేరేవాళ్ళు ఎలాగనంటే ఓనర్‌కి మటుకు మొత్తానికి ఎటు తిరిగినా ఓనర్లకైతే ప్లస్ అవుతుంది మెయిన్ రోడ్‌లో రూములు ఉండే వాళ్ళకి. చెప్పాను కదా! ఒక గజాలు అంటారు కదా! గజం స్థలం వచ్చి బాడీకి ₹1,000 ఉంది. మెయిన్ రోడ్‌లో సెంట్రల్ అయితే గజానికి 2,000 ఉంటది. గజాలు లెక్కేసుకోవాల్సిందే ఇంకా. ఇంక శోధించేది ఏం లేదు. ఇంకెంత బిజినెస్ జరిగితే ఆ బాడీగా పూర్తి చేస్తారనేది ఇంకా వాళ్ళు అనుకోవాల్సింది. హోటళ్ళలో, ఈ రెస్టారెంట్లలో కొద్దిమంది సక్సెస్ అయ్యి ఈ రెంట్లు కడతా వాళ్ళు సాధిస్తున్నారు కానీ 75% మటుకు 70% దెబ్బతినిపోతున్నారు. ఎంతో కష్టపడితే కానీ ఇప్పుడు ఈ ఎండలకి బిజినెస్లు కూడా పెద్దగా జరగట్లేదు. హోటల్ బిజినెస్లు కానీ ఇట్లాంటివి కూడా, టీ కొట్లు కానీ విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. టౌన్‌కి జనాలు ఎవరు రావటంలా. కానీ ఏదేమైనా ఒకరికి పనికిరానిది ఇంకొకరికి పనికొస్తది. ఈ సృష్టిలో, ఈ సమాజంలో. ఖాళీ చేసేవాడికి లాభం లేదని ఖాళీ చేసిపోతారు. కొత్తవాడు నేను కొత్తగా ఏదో ట్రై చేస్తాను పెడుతుంటారు. వీళ్ళు ఎంతమంది ఖాళీ చేసిపోయారంటే అంత పక్కన వాళ్ళకి అంత బాధగా ఉంటుంది, ఓనర్లకి అంత సంతోషంగా ఉంటుంది. అదేమంటారు, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. అట్లా జరుగుతుంటుందన్నమాట పరిస్థితి. ఇదండి రెంట్లు అయితే ఈ విధంగా ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే కరోనా తర్వాత పరిస్థితులు చాలా మారిపోయినాయి. చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.